చూస్తే ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో ఏపీ చంద్రబాబు భేటీ ముగిసింది. కోవింద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో ఏపీకి నిధుల కేటాయింపుపై చర్చించారు. ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో ఏపీ చంద్రబాబు భేటీ ముగిసింది. కోవింద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో ఏపీకి నిధుల కేటాయింపుపై చర్చించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, కొద్దిసేపటి క్రితం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. అయితే ఇది కేవలం మర్యాద పూర్వకంగానే ఆయనతో భేటీ అయినట్లుగా ఆయన తెలిపారు. ఇటీవల కేఎల్ యూనివర్సిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వచ్చినప్పుడు ఆయన ఏదైతే సీఎం ని కలవాలనుకున్నారో అయితే ఆయన కలవలేకపోయారు. అందుకే ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడు తను కలుస్తానని హామీ ఇచ్చారు. అందుకే ఆ మేరకు ఈ రోజు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ని కలిసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో జరిగిన భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. సుమారు గంటకు పైగా ఆయన ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ గంట సేపు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రస్తావించారు. ఇటీవల స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైతే 11,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చారో ఆ ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రత్యేకంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలుపుతూ 1వ తేదీన ప్రవేశపెట్టబోతున్నటువంటి సాధారణ బడ్జెట్ లో రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. గతంలో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చాలి. ఇక విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్లో కూడా చాలా వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను కూడా వెంటనే నెరవేర్చాలి. గతంలో 15,000 కోట్ల రూపాయలకు గత బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయల మేరకు అమరావతికి కేటాయించడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా వేగవంతం చేయాలి. వరల్డ్ బ్యాంకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి కూడా ప్రక్రియ వేగవంతం చేయాలి. అది కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఇక వెనకబడిన జిల్లాలకి పోలవరంకు సంబంధించినటువంటి అంశాలతో పాటు కొత్తగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆ లింకుకు సంబంధించి కూడా రాబోయే బడ్జెట్లో కొంత నిధులను కేటాయించాలని కోరారు. మొత్తానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు కేంద్ర బడ్జెట్లో ఏ విధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు కొంత ప్రాధాన్యత ఇవ్వాలి, దానికి నిధులు ఇవ్వాలి. తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇంతవరకు కూడా జరగనటువంటి కొంత పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కారం చేయాలని కోరబోతున్నారు. నిజానికి చూసుకుంటే వెనుకబడిన జిల్లాలు గత బడ్జెట్లో ప్రతి జిల్లాకి 50 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ యొక్క హామీ ఇంకా ఇంతవరకు కూడా నెరవేరలేదు. కొన్ని టెక్నికల్ అంశాల కారణంగా కొన్ని ఫైల్స్ అన్నీ ఆయా డిపార్ట్మెంట్లో ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వాటన్నిటిని కూడా త్వరితగతిని క్లియర్ చేసి వెనకబడిన జిల్లాలకి నిధులను త్వరగా కేటాయించాలి. రాబోయే బడ్జెట్లో కూడా ఆ నిధులను కొంత పెంచాలని కూడా కోరినట్టుగా తెలుస్తుంది. పోలవరం, అమరావతితో పాటు మిగతా అన్ని అంశాలను ఆయన ప్రస్తావించారు. ఇక రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి అన్నిటికి కూడా స్థలాలను కేటాయించారు. అయితే ఆ యొక్క ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఆర్బీఐ కానీ లేకపోతే ఫైనాన్స్కి సంబంధించినటువంటి కొన్ని కార్యాలయాలు కూడా అక్కడ రావాల్సి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా త్వరితగతిన ఆ యొక్క పనులను ప్రారంభించాలి. దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించాలని కూడా కోరినట్టు తెలుస్తుంది. మొత్తానికి దావోస్ నుంచి నేరుగా ఢిల్లీకి వచ్చి రాత్రి 12:30 గంటల సమయంలో ఢిల్లీకి వచ్చి ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఉదయాన్నే 11 గంటలకు నిర్మలా సీతారామన్ కలవటం, తర్వాత ఈ యొక్క రాష్ట్ర మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని కలిశారు. ఈ 2 అపాయింట్మెంట్లు మాత్రమే ఖరారయ్యాయి. వాళ్ళిద్దరిని కలిసి కొద్దిసేపు క్రితమే ఆయన విజయవాడకు బయలుదేరి వెళ్ళిపోయారు. కేంద్ర మంత్రులు మరికొంతమంది అపాయింట్మెంట్లు కూడా కోరటం జరిగింది. శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా ప్రహ్లాద్ జోషి వీళ్ళందరి అపాయింట్మెంట్లు కూడా కోరారు. కానీ వాళ్ళ అపాయింట్మెంట్లు ఖరారు కాని నేపథ్యంలో వాళ్ళని తర్వాత మళ్ళీ
ఈ బడ్జెట్ తర్వాత మళ్ళీ ఢిల్లీకి వచ్చి వాళ్ళు కూడా కలవాలని నిర్ణయించుకున్నారు. సో రామ్నాథ్ కోవింద్తో భేటీ తర్వాత కొద్దిసేపు క్రితమే ఆయన విమానాశ్రయానికి బయలుదేరి వెళ్ళారు. మరి కొద్దిసేపట్లో ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.